నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించి దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. మాతో కూడా రావలెను అనండి అందరూ. మాతో కూడా రావలెను. దేవుడు మీతో కూడా నడుచునుగాక, మీ బిడ్డలతో నడుచునుగాక, మీ కుటుంబం మనవరాల తరతరములో మీతో నా ప్రభువు నడుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అయిన దయగల దేవుడు, కృపగల దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు పాపము చేయకండి, మీరు దోషములు తెచ్చుకోబాకండి, అన్యాయము చేయబాకండి, అక్రమలు చేయబాకండి. మీరు చేసిన ఎడల అది నేను అసహ్యించుకుందును, నేను ద్వేషించుకుందును. వాటికి నాకు విరోధము, వాటికి నాకు విరోధము. అవి నాతో పొంతు కలవవు. వాటిని నా పక్కన నేను పెట్టుకొనను గనుక వాటికి మీరు దూరముగా కలిగి ఉండి జీవించి నా ఎదుట మీరు ఉండండి, నేను మీతో కూడా నడిచెదను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మోసే అనే భక్తుడితో తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మోసే భక్తుడితో తెలియపరుస్తూ ఉంటే, ఈ మోసే తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఈ మోసే అంటున్నాడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఈ మోసే. ఈ మోసే దేవుడి ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే, ఈ మాట అయితే ఎప్పుడైతే ప్రకటించి తెలియపరిచాడో, ఈ మోసే ఎంబడే తెలివిగా ప్రభు దగ్గర ఏమని అడుగుతున్నాడో తెలుసా? ఇదిగో నీ ప్రజలు తప్పులు చేస్తారేమో, నీ ప్రజలు పాపము చేస్తారేమో, నీకు మళ్ళీ నువ్వు కోపగించుకునేలా చేస్తారేమో, నువ్వు అసహించుకునే వాటి పనులు వీళ్ళల్లో మళ్ళీ కలుగుతాయేమో. అపవాదిగాడు పొంచుగాసుకొని ఉన్నాడు. వాడు అపవాది గర్జించు సింహము వలె వాడు మింగటానికి ప్రజలని, నిన్ను దూషించుటకు వాడు మళ్ళీ ప్రజలను నీకు దూరము చేస్తాడేమో. నీవు మాతో నడుము. చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. నీవు మాతో నడువు. నీవు మాతో నడిచిన ఎడల మేము మా దోషములు మా పిల్లల మీదికి, మా తరుము వారి మీదికి అది దూరమవునుగాక. హల్లెలూయా. ఈ తెలివితేటలు ఎవరిలో వచ్చినాయి? కలిగిన ఈ మోషేలో వచ్చినాయి. ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. 6 లక్షల కాల్బలాన్ని నడిపించే నాయకుడు, వారి మధ్యలో నివసించేవాడు, దేవుని గుణములు తెలిసినవాడు, దేవుని ఆత్మ పొందుకున్నవాడు, దేవుని ఆత్మలో నిత్యము సంతోషముతో నడిచేవాడు, నిత్యము దేవునితో ఆనందభరితుడై నడిచేవాడు, దేవుణ్ణి కూడా సంతోషపరిచేవాడు, దేవుణ్ణి ఆయనని సొంతము చేసుకున్నవాడు మోసే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అన్న మాటలు ఇక్కడ ఏమంటున్నాడు మోసే అంటే, ప్రజలు దోషము తెచ్చుకుంటారేమో ప్రభువా, మేము పాలు తేనెలో ప్రవేశించే దేశములో అడుగు పెట్టేంత వరకు నీవు మాతో ఉండు. హల్లెలూయా. నీవు మాతో ఉండు, మేము క్షేమముగా ఉంటాము, ఆరోగ్యముగా ఉంటాము, పాలు తేనెలో ప్రవేశించే దేశంలోకి మేము ప్రవేశిస్తాము, మేము అడుగులు పెడతాము, నీవు మాతో ఉండు. ఇదిగో అక్కడ మధురమైన ఆహారము ఉన్నది, అక్కడ అడుగు పెట్టేంత వరకు నీవు మాతో నడవమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీరు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ దేవుని బిడ్డలు. మనమందరం దేవుని బిడ్డలమేనా? దేవుడి బిడ్డలమేనా? యేసయ్య కుమారులమేనా? యేసయ్యకు కుమార్తెలమేనా? మనము గట్టిగా చెప్పాలి. సందేహం ఆడుతున్నారండి. నిజమేనా? గట్టిగా చెప్పండి. మరి మేము యేసయ్య కుమార్తెలము, కుమారులము. దేవునికి స్తోత్రం. ఈ యేసయ్య కుమార్తెలు ఇశ్రాయేలు ప్రజల స్థానములో మీరు ఉన్నారు. ఆ స్థానము మీరు పోల్చుకోండి.
ఏంటి? ఇశ్రాయేలు స్థానము మీరు పోల్చుకోండి. మీకు నాయకుడు ఎవరు? దైవ సేవకుడు. ఇక్కడ చెప్తున్న వాక్కు ఎవరి గురించి? మనందరి గురించా, లేకపోతే గోడలకి స్తంభాలకు కర్రలక? చెప్పాలి. చెప్పబడుతున్న వాక్కు ఎవరి కొరకు, ఎవరి నిమిత్తము? ఈ గోడలకి, ఈ చెట్లకు, ఈ కర్రలకు, ఈ స్తంభాలకు, గోడలకు కాదు నేను చెప్తుంది. ఇక్కడ నుంచొని, ఇక్కడ కూర్చొని ఉన్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో దేవుడు అంటున్నాడు, మీరు నిలకడగా మీరు ఉండండి, మిమ్మల్ని నేను చెయ్యి పట్టి నడిపిస్తాను. ఇదిగో మీ మీదకి దోషము రాకుండా, మీ కుమారుల మీదకి దోషములు రాకుండా, మీ కుమారుల మీదకి ఏ దోషములు రాకుండా నేను మీతో కూడా నడిచెదను.